పరాశక్తి. ఈ మూవీ సంక్రాంతి టైంలోనే మన దగ్గర రావాల్సి ఉంది. బట్ అప్పుడు మన దగ్గర కాంపిటీషన్ ఉండడం వల్ల ప్రెజెంట్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే సుధా కొంగర గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. శివకార్తికేయన్, జయం రవి, అథర్వ అండ్ శ్రీలీల లీడ్ ఇన్ ద రోల్. రివ్యూలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అయితే మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే సినిమా పర్లేదు అనిపించింది అండి. ఒకసారి చూడడానికి బాగానే ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ హీరో ఇంట్రొడక్షన్ కూడా 50 మినిట్స్ బాగుంటుంది. కానీ తర్వాత వచ్చే లవ్ ట్రాక్ వల్ల ఫ్లో స్లో అవుతుంది. ఇంటర్వెల్ ముందు కూడా ఒక సీన్ బాగుంటుంది. ఆ సీన్ మంచి రీడ్ ఇస్తుంది సెకండ్ హాఫ్ కి. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే 1960s లో మదురైలో హిందీ లాంగ్వేజ్ ఇంపోజ్ చేయడం వల్ల స్టూడెంట్ చేసిన ప్రొడక్ట్స్ గురించి ఈ సినిమా అనేది ఉంటుంది. ఇంకా పాజిటివ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుందండి ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే. ఫస్ట్ హాఫ్ కూడా స్టార్టింగ్ లో బాగుంటుంది, ఇంటర్వెల్ సీన్స్ కూడా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కి లీడ్ ఇస్తుంది. జయం రవి గారి పెర్ఫార్మెన్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అండి. యాంటాగనిస్ట్ రోల్ లో మంచిగా పెర్ఫార్మ్ చేశారు. మ్యూజిక్ ఓకే పర్లేదు, ఒక 2 సాంగ్స్ డీసెంట్ ఉంటాయి. బీజిఎం జస్ట్ ఓకే. అలాగే హిందీ లాంగ్వేజ్ వల్ల ప్రాంతీయ భాష వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ని బాగా చూపించారు. అలాగే సినిమాటోగ్రఫీ గుడ్, ఆ కాలం నాటి అట్మాస్ఫియర్ కి తీసుకెళ్లారు. ఇంకా దీంట్లో ముగ్గురు హీరోల స్పెషల్ అపీరియన్స్ ఉంటుంది, అది మీరు ఓటీటీలో చూస్తే బెటర్. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే లవ్ ట్రాక్ వల్ల ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఫ్లో మొత్తం స్లో అవుతుంది, సాంగ్స్ యావరేజ్ మాత్రం ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ కూడా కొంచెం అక్కడక్కడ స్లో అనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే జయం రవి గారికి మంచి రోల్ పడ్డది, మంచి యాంటాగనిస్ట్ రోల్ లో మంచిగా చేశారు. అథర్వ గుడ్ ఇన్ ద రోల్ అండ్ శివకార్తికేయన్ వచ్చేసి యాజ్ యూజువల్ గుడ్. ఇంకా శ్రీలీల విషయానికి వచ్చేస్తే దీంట్లో మంచి స్కోప్ ఇచ్చారండి. అంటే డాన్సింగ్ కోసమే కాకుండా మంచి రోల్ కి స్కోప్ ఉండేలా చూసుకున్నారు, బానే ఉంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ సీన్స్ అంటూ ఏమీ లేవు. ఓవరాల్ గా చెప్పాలంటే ఓకే పర్లేదు, వన్ టైం చూడొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 2.7/5 ఇస్తున్నాను. రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్.